వంగలపూడి అనిత గారు ఈ రాష్ట్రానికి దళిత మహిళా హోంమంత్రి, ఒక హోంమంత్రి. ఈ హోంమంత్రిని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు చాలా హేళనగా, చాలా క్యారెక్టరైజేషన్ చేస్తూ, ఎండలో నిలబడితే కేజీ మేకప్ కరిగిపోతుంది. ఆమె గారు ఏ ఉద్యోగం చేశారో మాకు తెలుసు, ఆ ఉద్యోగం ఎలా చేశారో మాకు తెలుసు. మా మహిళలు అలాంటి ఉద్యోగాలు చెయ్యరు అని చెప్పేసని ఒళ్ళు బలిసి, ఒంట్లో కొవ్వెక్కువై, నేను ఈ మాట అనకూడదు, ఎందుకంటే సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్గా ఒళ్ళు బలిసిన మాట యథార్థమే అయినా, ఒంట్లో కొవ్వున్న మాట యథార్థమే అయినా, నాలుక తాటిమట్టగా మారిన మాట యథార్థమే అయినా, ఆయన గుడ్డు మంత్రి అయినా కోడిగుడ్డు మంత్రి అయినా నేను బాధ్యతగా ఉన్నాను కాబట్టి, అది కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్నాను కాబట్టి నా నోట మాట రాటలా అంత దుర్మార్గంగా మాట్లాడాడు. ఈ రోజున ఒక మహిళా హోంమంత్రి, ఒక దళిత మంత్రి, ఏమయ్యా అమర్నాథ్, చదువుకున్నావా సంకనాకావా? నువ్వు మాజీ మంత్రికి ఎలా చేశావు? జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా పక్కన ఉన్నావు? ఈ దేశంలో 1989 షెడ్యూల్ తెగల అత్యాచారాల నిరోధక చట్టం గురించి నీకు తెలుసా? ఎస్సీ ఎస్టీలపై జరుగుతున్న వివక్షతను, వేధింపులను అరికట్టడానికి భారత ప్రభుత్వం షెడ్యూల్ కులాల అట్రాసిటీ యాక్ట్ని తెచ్చింది. అందులో ప్రధానమైన అంశం ఈ చట్టం కింద కులం పేరుతో దూషించటం లేదా పబ్లిక్గా అవమానించటం. అమర్నాథ్, దళిత మహిళలని, బాధ్యత గల పదవుల్లో ఉండవాలని పబ్లిక్గా అవమానించడం కూడా సెక్షన్ 3 కింద వస్తుంది. తెలుసా? నీ మీద ఎందుకు కేసు కట్టకూడదు? నేను 12వ తారీఖున మాట్లాడితే 14వ తారీఖున వరకు మౌనంగా ఉండి తెలుగుదేశం పార్టీ రాజకీయం చేస్తుందని అంటావా? నువ్వు చెప్పాల్సిన మాటలు అవే. ఏం తెలుసు నీకు? హోంమంత్రి గారి గురించి ఏం తెలుసు? ఏ పనులు చేయరు మీ మహిళలు? నువ్వు కాపు అని నీకు ఒక మొగడు కాపు కాస్తాడా? పేర్ని నాని గారు అంటాం. ఏం పీకుతారు? రోమాల మీద వెంట్రుకలు పీకుతారని అంటావా? పేర్ని నాని 10 కేసులు పెడతారా? 20 కేసులు పెడతారా? పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతారా? దేశ నాయకుడు అవుతాడని మాట్లాడతారా? ఇదా మీరు రాజకీయాల్లో నేర్చుకున్న విద్య? అమర్నాథ్, 2004 ముందు నీ పరిస్థితి ఏంటి? గాజువాక ప్రాంతంలో నువ్వు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్గా పోటీ చేయలేదా? మీ అమ్మగారు 2004లో నాగమణి గారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేయలేదా? మీ నాన్నగారు కాంగ్రెస్ పార్టీ మంత్రిగా పనిచేశారు. నువ్వు 2019లో తొలిసారిగా అనకాపల్లిలో ఎమ్మెల్యేగా పోటీ చేశావు. కేవలం 5,000 ఓట్లతో గెలిచావు నువ్వు. ఆఫ్టర్ ఆల్ 5,000. జనసేన అభ్యర్థి పోటీ చేస్తే 12,400 ఓట్లు ఆయనకు వస్తే నీకు గెలిపొచ్చింది. జనసేన అభ్యర్థి పోటీ చేయకపోతే అనకాపల్లిలో ఆ రోజున సీటు సితారే, నీ సీటు అప్పుడే తిరిగిపోయేది. ఒక్కసారి ఎమ్మెల్యే అయితే నిన్ను తీసుకెళ్ళిపోయి ఈయన మంత్రి చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఒక్కసారి కలిసిన నీకే ఇంత పొగరుంటే మా హోంమంత్రి గారికి ఎంత ఉండాలి? తెలుగుదేశం పార్టీలో పౌరుషం కలిగిన వీరనారిలా పనిచేస్తున్న మహిళా నాయకురాలకి ఎంత ఉండాలి? ఏంటి నీది? నీ నియోజకవర్గానికి ఒరగబెట్టింది నువ్వేంటి? ఈ రాష్ట్రానికి నువ్వు చేసిందేంటి? నువ్వు దావోస్ వెళ్ళమంటేనే సరిసరిగా ఉంది, నేను ఎట్లుంటాం అక్కడ అన్నావు. ఏం సరిసరిగా ఉంది? ఏముంది సరిసరిగా? నువ్వే మాట్లాడతావా? మేము అంటాం దళితుల్ని ఏం బిక్కుంటానంటారా? రోమాలు చూపిస్తారా? రోమాలు పెరిగినాయా మీకు? ఏం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, నీ వైసీపీ ఎమ్మెల్సీ ఒకడేమో హత్య చేస్తాడు, డోర్ డెలివరీ చేస్తాడు. ఈ మాజీ మంత్రి ఏమో హోంమంత్రినే సాక్షాత్తు వ్యక్తిత్వ హననం చేస్తాడు. ఇదేనా నేర్పింది? నాటి 5 ఏళ్లలో మీ పరిపాలనలో ఎంతమంది మహిళలను అన్నం చేశారు? ఎన్ని ఆత్మహత్యలు జరిగినాయి? మా అమ్మగారిని అంటున్నారు, మా ఆవిడ గారిని అంటున్నారు. వామో వాయో నరిశారు కదా మీరు, కదా ప్రవేశపెట్టింది ఇది.
ఆఖరికి సోషల్ మీడియాలో రాజకీయాల్లోకి వచ్చిన మహిళలను కానీ ఈ శీలహనన జరగకూడదు, వ్యక్తిత్వహనన జరగకూడదని లోకేష్ గారు తన పార్టీ కార్యకర్తని జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతీరెడ్డి గారిని అన్నారని కష్టపడి పనిచేసిన కిరణ్ అనే కార్యకర్తని కేసు పెట్టి జైలు పంపించి శిక్షించి ఓ కొత్త సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టాడు. అయినా సరే మీ ఆగడంలా మీ నోటికి అద్దు లేదు, అదుపు లేదు, ఆపేవాడు లేడు. 29లో మేము అధికారంలోకి వస్తాం. నిన్న మొన్న కూడా అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇత్తే చెట్టు అవుతుంది. రేపు మేము అధికారంలోకి రాగానే మా కార్యకర్తలు ఏం చేస్తారో నాకు తెలియదు, అప్పుడు నేను ఆపలేను. ఏం ఆపలేవు. 2024 ముందు కూడా ఇవేగా చెప్పింది. సిద్ధం సభల్లో ఏం చెప్పారు సార్? చొక్కాలు పైకెత్తండి, లుంగీలు పైకెత్తండి. ఇదే కదా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటే ఇదేనా? ఒక హోంమంత్రిని అవమానపరుస్తారా? హత్య కేసులో అరెస్ట్ అయ్యి, డోర్ డెలివరీ కేసులో రెండోసారి అరెస్ట్ అయ్యి, సాక్ష్యాధారాలతో పట్టుబడ్డా ఆ ఎమ్మెల్సీ అనంతబాబు యొక్క ఎమ్మెల్సీ పదవి తీయమంటే నీకు చేతులు రావు. అమర్నాథ్ మాట్లాడితే ఏం పర్వాలేదని ప్రోత్సాహంగా ఉంటావు. ఈరోజు తెలుగుదేశం పార్టీ అవి నేర్పడంలా, చంద్రబాబు నాయుడు గారు అది నేర్పడంలా, లోకేష్ గారు అది నేర్పడంలా, ఏదైనా సరే బాధ్యత పడుతున్నాం. నువ్వు చేసే ప్రతి ఆరోపణకి అటు ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ చట్ట ప్రకారంగా మీకే కులాలు ఉన్నాయా? దళితులు కులం లేదా? ఒక దళిత మా హోంమంత్రిని అంటే అన్నదే కాకుండా రోమాలు బీగుతారని మాట్లాడుతున్నారా? ఇలాంటి దుర్మార్గాన్ని ప్రవేశపెడతారా? దీనికి మళ్ళీ మీకు అధికారం కావాలా? ఏం చేస్తారు వచ్చి?